వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పరిస్థితులు మారితే మనుషులు మారడం సహజం అంటారు. ఇంకో సామెత కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, టైం అంతే. అయితే ఇక్కడ ఈ మార్పు గురించి చూసుకున్నప్పుడు కొందరి మార్పులు అంత స్పీడ్గా ఉంటాయి. చూస్తుంటే రాజకీయం కంటే సినిమా ట్విస్టుల్లాగే అనిపిస్తుంది. ఇప్పుడు సినిమాలే ఎక్కువగా రాజకీయాల్లో కూడా వచ్చాయి అనుకోండి, అది వేరే విషయం. సరే, ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఇంకొక చర్చ కూడా ఏంటంటే, ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా కనిపించినటువంటి న్యాయవాది, మాజీ జడ్జి అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు ఎందుకు మరి వరుసగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ కాలంలో జరిగినటువంటి వ్యవహారాలని కోర్టు ముందుకు తీసుకెళ్తున్నారు అన్నటువంటి ప్రశ్న. అంటే రీసెంట్గా మొన్నటి వరకు వేరు, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తోంది. ఇదేమీ ఆరోపణ కాదు, ఇంకోటి కాదు, జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఎందుకంటే మొన్నటి వరకు ఆకివీడు రామాలయం దానికి సంబంధించింది, అలాగే పాస్టర్ చింతాడ ఆనంద్, లేదంటే దళిత క్రైస్తవులు అన్నటువంటి పేరు, వీటితోటి ఎక్కువగా ఆయన పేరు మారుమోగిపోయింది. ఇది మాత్రమే కాకుండా నాగరాజు గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు తెలుగుదేశం పార్టీని 250 కోట్లు అడిగాము అని, 5 ఎమ్మెల్యే సీట్లు అడిగాము అన్న దగ్గర నుంచి కూడా ఇక ఆయన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం, రావణ్ అరెస్ట్, ఇవన్నీ మొత్తం అక్కడ దాకా కూడా. ఇది కాకుండా ఏంటి, ఆయన అసలు యాక్టింగ్ అడ్వకేట్ కాదు, నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ లిస్టులో ఆయన ఉన్నారు అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి కూడా సర్క్యులర్స్ ఇవి రావడం, ఇదంతా దాంట్లో ఇదైపోయింది. సో ఆకివీడు రామాలయం అయితే ఇక్కడ హైలైట్ మెయిన్. అక్కడి నుంచి కూడా జడ శ్రవణ్ పేరు అనేది వార్తల్లోకి వచ్చింది, అందరికీ తెలిసిందే. సో ఆ కేసు ఫలితం వచ్చిన తర్వాత నుంచి ఆయన వ్యవహార శైలిలో మార్పు చాలా బాగా కనిపిస్తోంది అని చెప్పని చాలామంది విశ్లేషణ చేస్తున్నారు. సో ఇప్పుడు సరికొత్తగా చీమకుర్తి గ్రానైట్ వ్యవహారంలో దాదాపు 1914 కోట్ల పెనాల్టీ రికవరీ మీద ఆయన ప్రశ్నలు లేవనెత్తుతూ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవడం అనేది ఆ చర్చకి మరింత బలం చేకూరుస్తోంది. సో ఇది కేవలం న్యాయపరమైనటువంటి పోరాటమా, లేక రాజకీయంగా కూడా ఏదైనా ఇందులో సందేశం ఉందా అన్నటువంటి డౌట్స్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో దీనికి ఓ పక్కన ట్రోల్స్, మీమ్స్ ఇవన్నీ కుప్పలుగా వస్తున్నాయి. నిన్నటిదాకానేమో జగన్మోహన్ రెడ్డికి ఫుల్ సపోర్టు, ఈరోజు జగన్ ఫుల్ రిపోర్టు. వైఫై పాస్వర్డ్ ఏమైనా మారిందా, లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా వచ్చిందా అంటూ చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది అయితే గూగుల్ మ్యాప్స్ కూడా ఇంత ఫాస్ట్గా రూట్ మార్చదు, జడ శ్రవణ్ గారు మాత్రం ఒక్కసారిగా కొత్త దారి పట్టేశారు అంటూ కామెంట్స్. సో ఇవన్నీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి అభిప్రాయాలు. దీని వాస్తవాలు అనడానికి లేదు, ఇంకోటి లేదు. బట్ ఈ 1900 కోట్లకు సంబంధించి పెనాల్టీ ఏదైతే ఉందో అది కూడా ప్రకాశం జిల్లా చీమకుర్తికి సంబంధించినటువంటి అంశంలో సామాజిక కార్యకర్త పేరు కూడా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్వైరన్మెంట్ రైట్స్. దీని ప్రతినిధులు సమాచార హక్కు చట్టం ద్వారా ఆల్రెడీ దీనికి సంబంధించి దరఖాస్తు చేశారు. మైనింగ్ డైరెక్టరేట్ అధికారులు సమాధానం చెప్పకుండా దాటేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దీంతో కోర్టుల పరిధిలో ఉంది అన్నటువంటి దానికి ఇవన్నీ కూడా చెప్పి ఈ వివరాలు వెల్లడించకపోవడం దీని వెనకాల ఇంకా చాలా పెద్ద మనుషులు ఉన్నారు, అందుకే ఇదంతా కూడా చెప్పారు. ఈ మొత్తం 1914 కోట్ల ప్రజాధనం ప్రైవేట్ గ్రానైట్ వ్యాపారులు, అలాగే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల జేబుల్లోకి మళ్లించేటువంటి కుట్ర జరిగిందన్నటువంటి ఆరోపణతోటి చేశారు. ఈ సంస్థ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్వైరన్మెంట్ రైట్స్ ప్రతినిధి పులిపాటి హేబేలు ఇప్పుడు కోర్టును ఆశ్రయించడానికి సిద్ధపడుతూ జడ శ్రవణ్ గారి ద్వారా ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఇది ఇందులో ఉన్నటువంటి ఒక వాస్తవం. అయితే సరే, జడ శ్రవణ్ గారు గతంలో ఒక రాజకీయ నాయకుడికో లేదంటే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారా, వాదించారా, భవిష్యత్తులో కూడా అదే వైఖరి కొనసాగించాలా, ఇలాంటి నిబంధన ఎక్కడా లేదు. ఎందుకంటే పార్టీలే మారుతున్నారు, పార్టీలు కూడా మారుతూనే ఉన్నారు కదా ప్రతి ఒక్కళ్ళు. గతంలో వైసీపీలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా మంత్రులుగా ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో పార్టీ మారొచ్చినటువంటి వాళ్ళే. అది ఇంకొక వివాదం. సో ఇక్కడ న్యాయవాద వృత్తి స్వభావం అలాంటిది. కేసు మారినంత మాత్రాన వాదన మారిపోతుంది, లేదంటే క్లయింట్ మారితే కోర్టులో నిలబడే స్టాండ్ కూడా మారిపోతుంది అన్నటువంటి నానుడు ఎలాగో ఉంది. కాబట్టి ఇక్కడ జడ శ్రవణ్ ఇప్పుడు జగన్కి డైరెక్ట్గా ఏదో వ్యతిరేకంగా వెళ్ళిపోయారు అనడానికి కూడా లేదు. ఆయన రీసెంట్ పాస్ట్లో చేసినటువంటి కామెంట్స్ వీటిని బట్టి ఇది తేల్చడం అనేది కూడా కాస్త తొందరపాటే. మరి ఎందుకు దీంట్లో ఇది ఒక సంస్థ ప్రతినిధులు, ఇక్కడ డైరెక్ట్గా జడ శ్రవణ్ కూడా ఏమీ తీసుకోవడం కాదు, ఆయన్ని దీంట్లో ఉపయోగించుకోవాలి యాజ్ అ లాయర్ కింద అని చెప్పి హేబేల్ అనేటువంటి వ్యక్తి పెట్టుకున్నారు. ఇక్కడ జడ శ్రవణ్ కాకపోతే ఇంకొకళ్ళు, ఆయన కాకపోతే ఇంకొకళ్ళు, ఎవరో ఒకళ్ళని తీసుకుంటారు.
బట్ ఇక్కడ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ, ఒకవేళ జడ శ్రవణ్ కనుక ఈ కేసుని యాక్సెప్ట్ చేశారు, ఈయన తీసుకున్నారు జగన్కి వ్యతిరేకంగా అంటే, ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి దానికి 1900 కోట్ల కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ పెనాల్టీ రికవరీ వీటన్నిటికి సంబంధించి ఈయన తీసుకున్నారు అంటే అది ఎస్ డెఫినెట్గా కాస్త గట్టిగానే చర్చ జరిగేటువంటి విషయం. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన ప్రస్తావిస్తున్న కేసుల్లో ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అప్పటి పరిపాలనకి సంబంధించినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మరి ఇప్పుడు ఇది కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం యాదృచ్ఛికమా, లేదంటే ఇక వరుసగా అలాంటి అంశాల మీద న్యాయ పోరాటం చేయడానికి జడ శ్రవణ్ కూడా నిర్ణయించుకున్నారంటే మార్పు సంభవించిందా అన్నటువంటి ప్రశ్నలు ఇక్కడ సహజంగా వస్తున్నాయి. సో ఇప్పుడు చేమకుర్తి గ్రానైట్ వ్యవహారం కోర్టుకు వెళ్తే అసలు విషయం బయటపడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. మొత్తం 1914 కోట్ల పెనాల్టీ విధించారా, ఆ తర్వాత రికవరీ ఏ దశల్లో ఉంది, కోర్టులో పెండింగ్ ఉందా, లేదంటే పరిపాలనా స్థాయిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి విషయాలు కోర్టు ముందు రికార్డులు వస్తే స్పష్టత వస్తుంది. అప్పటిదాకా ఎవరి వాదన కూడా వాళ్ళదే, ఎవరి ఆరోపణ వాళ్ళదే. అయితే ఇందులో ఇంకొక పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రకాశం జిల్లాలో గ్రానైట్స్కి సంబంధించి, మైనింగ్కి సంబంధించి అక్రమంగా కేసులు పెట్టారు, అక్రమంగా పెనాల్టీలు విధించారు అన్నటువంటిది కూడా ఉంది. ఎందుకంటే ఈ గ్రానైట్ వ్యాపారంలో ఉన్నటువంటిది అందరికీ తెలిసి ఎవరున్నారు ప్రకాశం జిల్లా దగ్గరకు వచ్చేసరికి. దర్శన్ నుంచి సిద్ధా రాఘవరావు ఇదే వ్యాపారం, గొట్టిపాటి రవికుమార్ మంత్రి గారు ఆయనది ఇదే వ్యాపారం. సో ఇద్దరి మీద కూడా, ఆయన మీద 300 కోట్లు, రవి గారి మీద దగ్గర ఒక 350 కోట్లు 400 కోట్లు ఆయన మీద ఇష్టారీతిని తవ్వేశారు అని తప్పుడు రిపోర్ట్లు వీటిని పెట్టి ఆ రోజు పెనాల్టీ విధించారు. దాని మీద కోర్టుకు వెళ్ళారు, కోర్టులో నడుస్తున్నాయి అనేది ఒకటి. మరి అది అక్రమంగా విధించినటువంటి పెనాల్టీకి సంబంధించిన 1914 కోట్ల, లేదు నిజంగానే అక్కడ వేరే వాళ్ళు ఎవరో తప్పు చేసి దాని నుంచి నిజంగా రికవరీ చేయాల్సినటువంటిది చేయకుండా వదిలేసిందా అనేది మాత్రం ఖచ్చితంగా రికార్డ్స్లో వెరిఫికేషన్ అవ్వాలి, తెలియాలి. అది ఒకటి. ఇందులో 2 కోణాల కింద తీసుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీదకి పోరాటానికే జడ శ్రవణ్ వెళ్తున్నారు అన్నటువంటిదైతే ఈ వార్త చూసిన తర్వాత సహజంగానే వచ్చేది. కానీ ఇక్కడ కూడా ఆలోచించాల్సింది, అక్రమంగా ఫైన్ విధిస్తే ఆ ఫైన్ ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా వసూలు చేయాలి అంటే ఇది డైరెక్ట్గా గొట్టిపాటి రవికుమార్ మీదో లేదంటే సిద్ధా రాఘవరావు మీద కాదు, ఇంకా ఎవరు ప్రైవేట్ వ్యాపారులు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది కూడా అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళ మీద కూడా అక్రమంగా విధించినటువంటిది దాన్ని రికవరీ చేయించాలి అనేటువంటి పాయింట్తో, ఒకవేళ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, లేదంటే ఇంకొకళ్ళు సానుభూతి పరులు అయ్యి ఉంటే ఆ రకంగా కూడా చూసుకున్నప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా వెళ్తున్నారు, ఆయన ఫైన్ విధించడం కరెక్టే అంటున్నారు అన్న పాయింట్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. మరి ఏంటి అనేది ఈ కథలో ఇక్కడ చర్చ జడ శ్రవణ్ గురించో జగన్మోహన్ రెడ్డి గురించో కాదు, కోర్టులో ఏ ఆధారాలు బయటకు వస్తాయి, ప్రభుత్వ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి అన్నటువంటిదే ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే మీడియా ఛానల్స్లో కావచ్చు, దీని మీద కామెంట్స్ కానీ లేదంటే ట్రోల్స్, డిబేట్స్ వినడానికి కాస్త ఆసక్తిగాను సరదాగాను ఉండొచ్చు. కానీ కోర్టులో జరిగేటువంటి వాదనలు ఇవన్నీ కూడా అక్కడ ఆధారాలను బట్టి ఉంటాయి, మనం మాట్లాడేదాన్ని బట్టి కాదు. సో ఇక్కడ ఈ 2 పాయింట్లు కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. 1914 కోట్లు నిజంగానే అక్రమాలు జరిగితే వేసినటువంటి ఫైన్ల, లేదు వాళ్ళని ఎలాగైనా మా దారిలోకి తెచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయమా, ఇది రేపు తెలియాల్సినటువంటి అంశం. చూద్దాం. జడ శ్రవణ్ గారు మార్పు అయితే మాత్రం నాకు వీడి కేసు తర్వాత కనిపిస్తోందని చాలామంది అంటున్నారు. మరి ముందు ముందు ఎలా ఉంటుందనేది చూడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.